హలో అండి అందరికీ నేను మీ విష్ణు మమ్మీ వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు స్టార్ట్ అవుతుంది. మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక టీజర్ లాంచ్ చేయడం జరిగింది. నిన్న కూడా బిగ్ బాస్ నుంచి ఒక ప్రోమో రిలీజ్ చేయడం అనేది జరిగింది. దాంట్లో నాగార్జున ఒక జీనీ క్యారెక్టర్ వేయడం జరిగింది. అంటే ఈ బిగ్ బాస్ ఏదో సంథింగ్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న లాంచ్ అయిన ప్రోమోతో చూస్తుంటే ఈసారి బిగ్ బాస్ ఏదో కొత్త రకంగా ప్లాన్ చేస్తుర్రు అని ఒక చిన్న అనిపిస్తుంది అందరికీ. ఎందుకంటే చాలామంది ఈసారి చాలామందిని సెలెక్ట్ చేద్దామని చూస్తారు. ఎందుకంటే మొన్న నాకు తెలిసిన లిస్టులో 16 to 18 మెంబర్స్ వచ్చారు. సో ఇంకా చాలామందిని కాంటాక్ట్ అవుతారు బిగ్ బాస్ వాళ్ళు. కాబట్టి ఈసారి ఎంతమంది అసలు లోపలికి వస్తారు, అసలు ఈసారి ఈ బిగ్ బాస్ ఎట్లా ఉండబోతుంది, లోపల పోయిన తర్వాత కాన్సెప్ట్స్ కానీ గేమ్స్ కానీ లాస్ట్ టైం ఏమైంది ఉల్టా పుల్టా అయింది. సో ఈసారి అట్లా ఏదైనా కొత్త రకమైన డిఫరెంట్గా ఏమైనా చేయబోతున్నారా అనేసి ఈ ప్రోమో చూస్తే, ఎందుకంటే జీనీ క్యారెక్టర్ నాగార్జున వేయడంతో ఇది ఏదైనా కొత్తగా కొంచెం మాయా రూపంలో ఏదైనా జరుగుతుందా ఈ బిగ్ బాస్ సీజన్ 8 అనేది అందరూ ఆసక్తికరంగా వెయిట్ చేస్తారు. కానీ చాలామంది ఎదురు చూస్తారు. ఎందుకంటే బిగ్ బాస్లోకి పోవాలనేసి సామాన్యమైన మనుషులకు కూడా ఉంటుంది. లాస్ట్ టైం మీరు తెలుసు, పల్లవి ప్రశాంత్ కూడా సామాన్యుడే అడిగి ఇట్లా వీడియోలు చేసి లోపలికి పోవడం జరిగింది. అట్లా ఈసారి చాలామంది ఆశిస్తారు. సో బిగ్ బాస్ అటువంటి వాళ్ళని ఏమన్నా కన్సిడర్ చేసే ఛాన్స్ ఉందా లేదా అనేది ఇంకా ఎవరికి తెలియదు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ తర్వాత చాలామంది అట్లా చేశారు. అది ఒక్కసారికే పనికొస్తుంది కానీ ప్రతిసారి అనేది అది పనికిరాదు అని నా ఉద్దేశము. కానీ ఈసారి ఎవరైనా అట్లా, ఎందుకంటే బిగ్ బాస్ లాస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ కామన్ పీపుల్కి అనేది పెట్టారు. సో అట్లా ఒక 3 మెంబర్స్కో 4 మెంబర్స్కో కామన్ పీపుల్కు పెట్టారు. సో అట్లా ఈసారి కూడా నిజం చెప్పాలంటే బిగ్ బాస్ కూడా ఎందుకంటే మినిమం చాలామంది ఉంటారు, 16, 15, 14 అట్లా ఉంటారు. దాంట్లో ఒక సెలబ్రిటీస్ని తీసుకుని ఒక 3 to 4 మెంబర్స్ని కామన్ పీపుల్కి వదిలితే అది నిజంగా చాలా బాగుంటుంది. కామన్ పీపుల్కి కూడా వాళ్ళకు కూడా ఒక ఆశ ఉంటుంది, అరే మేము కూడా టీవీలో కనబడాలి, బిగ్ బాస్లో కనబడాలి, నాగార్జున గారితో మాట్లాడాలి, మేము గేమ్స్ ఆడాలి అని. సో అట్లా బిగ్ బాస్ వాళ్ళు నెక్స్ట్ ఈసారి అని అట్లా కొన్ని ఏమైనా కామన్ పీపుల్కి పెడితే బాగుంటుంది అనేసి మేము మా వీసీ మీడియా నుంచి ఆశిస్తున్నాము. చాలామంది ప్రజలు కూడా కోరుకుంటారు. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియోకి చాలామంది కమెంట్ చేస్తారు, తర్వాత నన్ను బయట అడుగుతారు, అన్న బిగ్ బాస్ పోవాలంటే ఎట్లా, దాని రూల్స్ అంటే ఎట్లా, అంటే మనం బిగ్ బాస్లో పోవాలంటే ఏం చేయాలనేసి చాలామంది అడుగుతారు. సో చాలామందికి ఆశ ఉంది, మీరు అట్లా ఒక 3 to 4 మెంబర్స్ కామన్ పీపుల్కి పెడితే బాగుంటుంది అనేసి మేము అనుకుంటాము. సో ఈసారి అయితే బిగ్ బాస్ అనేది ఒక మంచి ఇంట్రెస్టింగ్గా సాగబోతుంది. కొత్త రూల్స్, కొత్త రెగ్యులేషన్స్ అనేది అమలు పరుస్తారు. మొన్ననే చూసిర్రు బీబీ OTT 3 హిందీలో స్టార్ట్ అయింది OTTది. దాంట్లో నిన్ననే విన్నర్ తెలుసుకోవడం జరిగింది. సో అక్కడ ప్రతి దగ్గర, ఇది ఒక్కటే దగ్గర అని కాదు, ప్రతి లాంగ్వేజెస్లో బిగ్ బాస్ షో అనేది చాలా హైలైట్ అయిపోయింది. సో తెలుగులో కూడా బిగ్ బాస్ అనేది చాలా హైలైట్ అయిపోయింది. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు చాలామంది ఏదో అరే ఇదేం షో ఎవరికి అర్థం కాదు. కానీ తర్వాత ఇది ప్రతి ఒక్క ఇంటిలో ఒక భాగం అయిపోయింది బిగ్ బాస్ షో అనేది. కాబట్టి ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు భారీ విజయవంతం కావాలనేసి మా వీసీ మీడియా నుంచి కోరుకుంటున్నాం. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చుతూనే ఆశిస్తున్నా. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ మా వీసీ మీడియాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.